ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికీ వందనాలు. మరి సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు. మరి తెలుగు సర్వీస్ నిజంగా నా కోసమే పెట్టినట్టు నేను ప్రతిదినము సంతోషంగా ఆనందంగా నేను దేవుని వాక్యం నేర్చుకోవడానికి నాకు మంచి అవకాశము దేవుడు కల్పించిండు. మరి నాకైతే నిజంగా చదువు రాదు, నేను చదువుకోలేదు. కానీ తెలుగు ఆరాధనలో మరి పాట పాడటానికి కూడా చదువుకోవడానికి కూడా నాకు దేవుడు అవకాశం ఇచ్చిండు. నేను 91వ కీర్తన చదవాలని నేను నేర్చుకున్నాను. దేవుని సన్నిధిలో 91వ కీర్తన చదువుతాను. మహోన్నతుని చాటున నివసించువారు, సర్వశక్తి నీడలో విమర్శించువాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను, ఏటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగుల నుండి రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతోనూ నన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయము కంటెను, పగటి వేళ ఎగురు బాణము కంటెను, చీకటిలో సంచరించు తెగులు కంటెను, మధ్యాహ్నమందు పాడు చెయ్యి రోగము కంటెను నీవు భయపడక ఉందువు. ఆమెన్. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఆమెన్. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడవు దేవుడవని నీకు నివాస స్థలముగాను చేసుకొని ఉన్నాను. నీకును అపాయమేమియూ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గము అన్నిటిలో నేను కాపాడుటకు ఆయన నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. నీ పాదముకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఆమేన్. నీవు సింహములను నాగువాములను త్రొక్కెదవు, కొదుమ సింహములను భూజంగములను త్రొక్కెదవు. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని త్రప్పించెదను. ఆయన నా నామము ఎరిగి ఉన్నాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చితిని. శ్రమలలో నేను అతనికి తోడయుందును. అతనిని విడిపించి అతన్ని గొప్పగా చేసేదను. దీర్ఘాయుస్సు చేత అతనిని తృప్తి పరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. ఇది నేర్చుకోవడము నిజంగా అయ్యగారు నాకు చెప్పిన, చదవండి అమ్మా నీకు వస్తుంది చదువు అని అయ్యగారు నన్ను ఎంకరేజ్ చేశాడు. అయ్యగారికి క్షణవందనాలు. మరి మధ్యాహ్నం టైంలో నేను ఇదే ఎక్కువ చదువుకుంటాను. మరి దేవుని కృప, మీ అందరి ప్రార్థన, మరి సంఘంలో కూడా ఎంతోమంది నన్ను ఎంకరేజ్ చేయడం, ప్రార్థనలో ముందుకు నడిపించడము, మరి ఆనందరావు సార్ కూడా నాకు మంచిగా వాక్యాలు అర్థమయ్యేటట్టు చెప్పడము, ఈ తెలుగు సర్వీసులో నిజంగా నేనైతే బలపడ్డాను. నిజంగా అనుదినం నేను సంతోషపడతాను. నేను ఎవరికి చెప్పను, కానీ ఇంట్లోనైతే మరి నిజంగా నా కొరకే దేవుడు వచ్చిండు, నా కొరకే ఈ సంఘాన్ని ఏర్పరిచిండని నేను సంతోషపడతాను. మరి మా గురించి పిల్లల కోసం మీరందరూ ప్రార్థించారు. మరి అదే కాదు, కానీ దేవుడు నిజంగా ఎన్నో కార్యములు చేసిండు. చెప్పాలంటే కూడా సమయం సరిపోదు. మరి మా పిల్లల గురించి కూడా ఇక్కడనే చిన్నప్పటి నుంచి అయ్యగారు అమ్మగారు వాళ్ళ చేతుల్ని పెంచిండు. వాళ్ళ దగ్గరే ఉండి ఇంగ్లీషు అన్నీ మంచిగా నేర్చుకోవడము, చదువుకోవడము, ఆయుధాలు నేర్చుకోవడం, పాటలు అన్నిట్లలో దేవుని కృప. మరి ముఖ్యంగా చెప్పాలంటే శుక్రవారం ప్రార్థన, ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము మరి మా కోసం, మా కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. మరి ఆ ఉపవాస ప్రార్థనలే మేము ఈ రీతిగా కుటుంబంగా మేము ఉన్నామంటే నిజంగా దేవుని కృప.
ప్రతి నెల 3 రోజులు ఉపవాస ప్రార్థనలు, ప్రతి శుక్రవారం ప్రార్థన, ఈ తెలుగు ఆరాధన. నిజంగా ఎలాగంటే కీర్తనలు 23, 1-2 వచనాలలో ఉన్నట్టు వాక్యాల ప్రకారంగా మాకు దేవుడు పచ్చి గెల్ల చోటలో నిన్ను పడుండ చేస్తానన్న వాగ్దానం మాకు నెరవేరింది. మరి దేవుని కృప. మరి ఇంకా చెప్పాలంటే మా ఆడపడుచు బిడ్డ మరి అమ్మకు 7వ నెల. 7వ నెలలో అమ్మకు బాగా బీపీ వచ్చేసి హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్లు కూడా నమ్మకంగా చెప్పలేదు అమ్మ కోసం. మేము ఒకటే చెప్తున్నాం, ఒక్క ప్రాణమే బ్రతుకుతుంది కానీ చిన్న పాపకు మేము గ్యారంటీ ఇవ్వలేమని వాళ్ళు 2 రోజులు చెప్పి వాళ్ళు అస్సలు మాకు ఆశ పెట్టలేదు. ఆశ పెట్టుకోకమ్మని కూడా చెప్పేశారు. మరి నేను అయ్యగారికి అమ్మగారికి మన సంఘంలో చెప్పినప్పుడు, ప్రార్థనలో పెట్టినప్పుడు మరి దేవుడు నిజంగా వాళ్ళ పట్ల గొప్ప కార్యం చేసిండు. 7వ నెలలో డెలివరీ అయినప్పుడు ఆ పాప 9 గ్రాములే ఉండే ఆ పాప. మరి అట్లాంటి పాపకు దేవుడు ప్రాణం ఇచ్చి మంచి ఆరోగ్యంగా ఇచ్చి ఇప్పుడు 7వ నెల పాప బాగుంది. ఆమె కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నా వందనాలు చెప్తున్నా. నా కుటుంబం తరపున, నా తరపున అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు. మరి అదే కాకుండా ఇంకోటి ఏంటంటే మా పిల్లల గురించి కూడా ప్రార్థన చేయడము, ఉపవాస ప్రార్థనలో కూడా 2 పిల్లలు, బాబు 10th క్లాసు, పాప 12వ క్లాసు. మరి ఆ పాప గురించి కూడా ప్రార్థన చేయడము, వాళ్ళు నిజంగా దేవుడు కృప. మరి 2వది అయ్యగారు అమ్మగారు ప్రార్థన, 3వది సంఘం ప్రార్థన. మరి బాబు కూడా స్కూల్లో లీడర్గా ఉండడము, 10th పాస్ కావడము మంచి మార్కులతో. మరి పాప కూడా పాస్ కావడం చెప్పి ఉన్నారు వాళ్ళు ఇంతకుముందు. ఆమె కూడా పాస్ కావడం, ఇద్దరు నిజంగా దేవుని కృపని. మరి సంఘం ప్రార్థన. మరి ఇది 2వది అయితే, మరి 3వది కూడా ప్రార్థించాం మా తమ్మిని గురించి కూడా. మ్యారేజ్ కావాలి వేసే అని అయ్యగారికి చెప్పినప్పుడు ప్రార్థన రిక్వెస్ట్లో రాసుకొని శుక్రవారం ప్రార్థన అప్పుడు కూడా ఆ ప్రార్థన చేస్తే మా చిన్న తమ్మిని మ్యారేజ్ కూడా చక్కగా అయింది. ఇక అది ప్రైజ్ లార్డ్ చర్చి. మరి చెప్పాలంటే రూతమ్మకు అసలు నా మ్యారేజ్ అయినప్పుడు అసలు ఏం చదువు రాదు, అక్షరాలు కూడా రావు. అట్లాంటిది మరి మ్యారేజ్ అయినాక 5 సంవత్సరాలకు హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వచ్చినాక ఇక అక్కడక్కడ 3 చోట్ల ఉన్నాం. లాస్ట్కు ఇక్కడ ఎదురుగా బిల్డింగ్లో ఉన్నాము. అక్కడి నుంచి అయ్యగారు లక్ష్మణ్ మరి ఇట్లా ఇక్కడ వాచ్మెన్ ముందు వస్తారా అని అన్నాడు. వస్తాం అయ్యానన్న. పోయి అయ్యగారు మన ఫస్ట్ ఫ్లోర్ అయ్యగారు ఇల్లుగల ఓనర్ ఒప్పుకున్నాడు. అక్కడి నుంచి మా పిల్లలను మా కుటుంబంను ఎంతో విధంగా పెంచుతుండ్రు. ఎంతో విధంగా వాక్యం ద్వారా కానీ మాటల ద్వారా కానీ ప్రతి ఒక్క విషయం వల్ల బలపరుస్తుండే అయ్యగారు. ఇక ఆ విధంగా మా చిన్నపిల్లల కానించి అయ్యగారు అమ్మగారు ఎంతో పోషిస్తారు. చిన్నపిల్లల కానించి అన్నీ నేర్చుకోరు ఇప్పటి వరకు. నేను చదువుకున్నా కానీ నేను చదువుకోనట్టుగా నేనున్న చదివినట్టు మా భార్య ఉంది. ఎందుకంటే ఈ మోటు పనికి వెళ్ళిపోతున్నా. నేను 9th క్లాస్ చదివినా కానీ ఇంట్లో నేను ఏం పని నెరవలేదు, పనికి వెళ్ళిపోతున్నా. ఆ సమయంలో ఈమె మొత్తం వాక్యాలు వినటం, ఫోన్లో చూడటం, అన్నీ చూడటం. మేము చదువుకున్నామంది, నేను చదువుకోనట్టున్నా. అట్లట్లా అయ్యగారికి కూడా నా పిల్లల గురించి ఇట్లా ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా పోషించాలని చెప్పి ప్రతి ఒక్క విషయాన్ని ముందుకు నడుపుతుండే మమ్మల్ని, మా కుటుంబాన్ని. ఇంకోటి నేను ఒక చిన్న చెప్పి ముగిస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. తెలుగు ఆరాధన ప్రారంభమై 1 సంవత్సరము గడిచిన సందర్భంగా నేను నా సాక్ష్యము పంచుకుంటున్నాను. నా పేరు రూతమ్మ. తెలుగులో ఆరాధన వలన నేను అన్ని పాటలు అర్థం చేసుకొని ఆరాధనలో పాల్గొన్నాను. ప్రసంగము తెలుగులో ఉన్నందున చక్కగా అర్థమవుతున్నది. అప్పుడప్పుడు నేను నా భర్త లక్ష్మణ్ కానుకల సమయంలో పాటలు పాడుతుంటే ఇది నాకెంతో సంతోషంగా ఆనందంగా ఉంది. దీనికై నేను ప్రభును పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మా కుటుంబం 2 పిల్లలు. మేము సామేలు చిన్నప్పటి నుండి ఇక్కడే ఉంటూ చర్చిలోనే పెరిగారు. నా వాయిదాలు నేర్చుకున్నారు. ఫోటోలు వీడియోలు తీస్తారు. మా గీత ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాస్ అయ్యింది. సామేలు ఇంటర్లో మంచి కాలేజీలో జాయిన్ అయ్యిండు. మరి పాపగీడ కాలేజీలో మంచి డిగ్రీ కాలేజీలో చేరింది. ఇదంతా కీర్తనలు 92:13 ప్రకారం, అనగా దేవుని మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుదురు అన్నట్టుగా జరుగుతున్నది. ఇక 2వ సాక్ష్యము ఇంకా ఇప్పుడు రూతం మొత్తం పంచుకున్నది, అన్నీ చెప్పేసింది. దేవుడి వాక్యము దీవించునుగాక.
దీవించునుగా. ఈ సమయం ఇచ్చిన అయ్యగారుకు మరి పాస్టమ్మలకు మరి అందరికీ కోట్లాది, దేవునికి కోట్లాది కోట్లాది స్తోత్రములు, అందరికీ మా వందనములు. ఒక చిన్న లైన్ నేను యాడ్ చేయాలనుకున్నాను. తెలుగు ఆరాధనకి వస్తున్న ఒక డ్రైవర్ అతను నాకు చెప్పాడు. సో ఆ సాక్ష్యాన్ని కూడా ఒక 2 లైన్స్లో నేను కంప్లీట్ చేస్తాను. అతను మన ఆంటీ సుష్మా సిస్టర్ వాళ్ళ డ్రైవర్, అతని పేరు నరేష్. అతను వస్తూ ఉంటాడు సంఘానికి వచ్చినప్పుడల్లా అక్కడ బయట కూర్చుంటూ ఉండేవాడు అన్నట్టు. సో నాకు ఇప్పుడు పలకరిస్తుండేవాడిని, బ్రదర్ లోపలికి వచ్చి కూర్చోండి, దేవుని వాక్యాన్ని వింటూ ఉండండి, మీరు బయట కూర్చోవడం కంటే మీరు ఏం చేయకండి, లోపల కూర్చోండి, మీరు వినకండి అది మీ ఇష్టం, కానీ మీరు ఏదైనా ఒక వాక్యం మీ మనసులోకి వెళ్తూ ఉంటుంది అని చెప్పేసి అలా 1 వారం 2 వారాలు వచ్చాడు. 3వ వారం వచ్చాడు. 4వ వారం నుంచి అతను రావడం బంద్ చేశాడు. అరే ఏంటి రావట్లేదు అని చెప్పేసి తర్వాత ఒక 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత వచ్చాడు. వస్తే నేను అడిగాను, నరేష్ ఏంటి నువ్వు రావట్లేదు తెలుగు ఆరాధనకి, ఏమైంది అది అని అంటే, అన్న నాకు ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్ కింద గవర్నమెంట్ జాబ్ వచ్చిందన్న అని చెప్పేసి చెప్పాడు. అతను ఒక నార్మల్ క్యాబ్ డ్రైవర్. అతను బయట మాట్లాడుకున్నప్పుడు అతను చెప్పేవాడు, అన్న నేను నార్మల్ క్యాబ్ డ్రైవర్ అన్న, బహుశా నేను తెలుగు ఆరాధనకి వస్తుండడమేమో నాకు తెలియదు, కానీ మరి దేవుని మీరు చెప్పినందుకు నేను అక్కడ లోపలికి వచ్చి కూర్చున్నందుకేమో నాకు తెలియదు, కానీ మొత్తానికి అయితే నాకు గవర్నమెంట్ ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ క్యాబ్ డ్రైవర్గా నాకు వచ్చిందన్న అని చెప్పేసి అతను పంచుకున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక అనిపించింది నాకైతే. అబ్బా ఎంత మంచి సాక్ష్యం, మరి నువ్వు వచ్చి ఒకసారి సాక్ష్యం పంచుకోవాలి అని అంటే, అన్న నాకు సండేస్ కూడా వర్కింగ్ ఉంది, వాళ్ళు అక్కడికి ఇక్కడ తీసుకెళ్ళి